బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా అని, తయారైన లడ్డూలను టెస్టింగ్కు పంపారా అని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. లడ్డూ నాణ్యతపై భక్తులు ఫిర్యాదు చేశారన్న సిద్ధార్థ లూథ్రా రాజకీయాలకు దేవుళ్లను దూరంగా ఉంచుతారని ఆశిస్తున్నామన్నారు. నెయ్యి కల్తీ జరిగినట్లు నిరూపించాలని తెలిపింది సుప్రీంకోర్టు. తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా అని, తయారైన లడ్డూలను టెస్టింగ్కు పంపారా అని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. లడ్డూ నాణ్యతపై భక్తులు ఫిర్యాదు చేశారన్న సిద్ధార్థ లూథ్రా రాజకీయాలకు దేవుళ్లను దూరంగా ఉంచుతారని ఆశిస్తున్నామన్నారు. నెయ్యి కల్తీ జరిగినట్లు నిరూపించాలని తెలిపింది సుప్రీంకోర్టు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ లైవ్లో అందిస్తారు. శిరీష్. సో మొత్తం మీద కూడా తిరుమల తిరుపతి లడ్డు వివాదం అనేది కూడా సుప్రీంకోర్టుకు చేరుకుంది. అయితే దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి ఏవైతే దాఖలైన పిటిషన్లు ఉన్నాయో వాటిని ఈ రోజు విచారణకు స్వీకరించడం కూడా జరిగింది. ఇటు సుబ్రహ్మణ్య స్వామి, అదేవిధంగా టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో పాటు మరొక ఇద్దరు కూడా పిటిషన్ అనేటి కూడా దాఖలు చేశారు. అయితే తిరుమల లడ్డు పవిత్రత పైన గత కొద్ది రోజులుగా ఏవైతే వార్తలు ఏవైతే వినిపిస్తున్నాయో వాటిని పైన కూడా సమగ్ర విచారణ అనేది కూడా జరపాలి. అయితే నెయ్యిలో కల్తీ జరిగిందా లేకపోతే లడ్డూలో కల్తీ జరిగిందా అనేది కూడా తేలాల్సి ఉందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లలో పేర్కొనడం కూడా జరిగింది. సో సుప్రీంకోర్టు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సిద్ధార్థ లూథ్రా గాని, అదే విధంగా ముకుల్ రోహ్తగిని కానీ చాలా ప్రశ్నలు అడగడం కూడా జరిగింది. అయితే కల్తీ జరిగినట్లు మీరు ఎప్పుడు గుర్తించారు, గుర్తించిన తర్వాత ఎటువంటి చర్యలు ఏంటి కూడా చేపట్టారు, మరి ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నుంచి దాన్ని బహిర్గతం చేయడానికి ఎందుకు ఇన్ని రోజుల సమయం అనేది కూడా తీసుకుంది. అయితే రిపోర్ట్ లో ముఖ్యంగా కల్తీ జరగలేదని చెప్పేసి టీటీడీ ఈఓ చెప్తున్నారు, కానీ లడ్డూలో కల్తీ అనేది కూడా జరిగిందని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఈ రెండిట్లలో ఏది నిజం, వీటన్నిటి కూడా మీరు సమాధానం ఇవ్వాల్సిన అవసరం అనేది కూడా ఉంది. సో మొత్తం మీద కూడా తిరుమల తిరుపతి లడ్డు వివాదం ఏదైతే ఉందో దాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాల్సిన అవసరం అనేది కూడా ఉంది. కనీసం దేవుణ్ణైనా రాజకీయాలకు దూరంగా ఉంచుతారని చెప్పేసి కూడా తాము భావిస్తున్నామని చెప్పేసి కూడా ఇందులో పేర్కొనడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని క్వశ్చన్స్ అనేవి సంధించారు. ప్రస్తుతానికి అయితే ఇద్దరు జడ్జిల ధర్మాసనం ఈ పిటిషన్లకు చేయకూడదు అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా జరిగింది. సో ఓవరాల్ గా చూసినట్లయితే ఈ వివాదానికి పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం అనేది కూడా ఉంది. అసలు లడ్డూలో కల్తీ జరిగిందా లేకపోతే గీలో కల్తీ జరిగిందా, గీలో కల్తీ జరిగినప్పుడు మీరు దాన్ని ఎప్పుడు గుర్తించారు, అంతకుముందు అసలు ప్రసాదాన్ని మీరు టెస్టింగ్ పంపించారా, కేవలం గీలు మాత్రమే టెస్టింగ్ పంపించారా, వీటన్నిటికి సంబంధించిన సమగ్రమైన వివరాలన్నింటినీ కూడా కోర్టుకు సమర్పించాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి స్పష్టం చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఈ వివాదం పైన సుప్రీంకోర్టు మరికొద్ది నిమిషాల్లో పూర్తి స్థాయిలో ఉత్తర్వులు కూడా వెలువరించనుంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.